హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అనుల్లా మేము మంచిగా ఉన్నాము. ఓ దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి దోస్తులు. గట్లనే వీడియో నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకుర్రి. మరి దోస్తులు, మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 8. దోస్తులు, ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ సిరీస్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మరి ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 7లో అయితే శ్వేత అయితే ఇంటికి వెళ్ళిపోయింది కదా. మరి సరితని వాళ్ళ ఇంటికి పంపిస్తారో పంపారో చూడాలి. దోస్తులు, మరి వీడియోలోకి వెళ్దామా? పదండి. నా బిడ్డ పోతే ఇల్లంతా బోసిపోయింది. అక్క, మరి ఇక నేను సరితని తీసుకొని పోతా. నేను నా బిడ్డ పోయిందన్న రందులు ఉంటే నా బిడ్డ తీసుకోపోతా అని చెప్తానవేంది నువ్వు? ఇప్పుడైనా అతను తీసుకో, ఏం చెప్తావాడా? అది కాదక్క, ఇక నీకు తెలిసిందే కదా, రెస్ట్ కావాలన్నారు. మీరు చూసుకుంటారు కానీ ఇక ఎందుకు నేను తీసుకోపోతుంది? నీకెందుకు ఇక పని? ఆడ 4 రోజులు నేను చూసుకున్నాక పంపిస్తా, తీయరాదు. బాగా చూసుకుంటావు గంతి, ఏమో దీన్నే ఉన్నని నేను చూసుకుంటా పో. అప్పుడెవరికైనా మనం రెస్టులు తీసుకున్నా ఏంది? ఇప్పుడు అన్ని రెస్టులు గిస్టులు అని ఇద్దరు వాడతాళ్ళు. అప్పుడు మనం పనులు చేసుకోలేము అనగానే. ఇక అప్పుడంటే మనం గట్టి తింటే గట్టిగా ఉన్నాము. ఇప్పుడు పోరగాళ్ళందరూ ఎట్లున్నారు అక్క? డాక్టరే చెప్పే, మేమేమన్నా అంటానమ్మా? డాక్టరే అన్నీ రెస్ట్ తీసుకోవాలి అని. తీసుకోపోతుంది గట్లా పడుతుంది. నా బిడ్డ నా ఇంటికి పంపేయడానికి కూడా నీకు అంత ఇబ్బంది అవుతుందా అక్క? నీ బిడ్డ వచ్చిపోయింది కదా. అగో అగో చూసిరానులా అంటే ఇప్పుడు నా బిడ్డ ఇంటికి వచ్చిందని కుల్లానే మీకు. పో తీసుకొని పో, చెప్తా మీ సంగతి తర్వాత. గట్ల ఎందుకు అనుకుంటాను అక్క? నేను గట్ల అనలే. ఎవరికైనా అవగారింటికి పోవాలని ఉంటుంది కదా. ఏందత్తమ్మ నువ్వు అసలు ప్రతిదానికి అబద్ధం తీసుకుంటావు ఎందుకు? తప్పేముంది అమ్మ అన్న దాంట్లో? శ్వేతకి ఎట్లయితే ఇక్కడికి రావాలని ఉంటుందో నాకు మా అమ్మగారింటికి పోవాలని ఉండదా? నోరు బాగాలేస్తుందేమే, అవన్నీ చూసుకుంటే బాగా అవుతాను. నోరు బాగాలేస్తుంది. ఊకవే బిడ్డ, ఏమనకు. సరే దా, ఇక బట్టలు చదువుకొని పోదందా. ఏ చీరలు పెట్టాలో చెప్తుందా జర. మా తీసుకోపోగానే 2 రోజులకే మళ్ళీ పంపి ఇటు. ఏదో ఊకే తీసుకోపోతా అంటాను కదా. సరే తీ అని పంపిస్తాను. 2 రోజులల్లా మళ్ళీ గీడు ఉండాలి అది. ఏందక్క గట్లా అంటాను? 1 రోజులు రెస్ట్ కావాలన్నారు. 2 రోజులకి మళ్ళీ ఇటే ఎట్లా అన్నట్టు? మానే చెప్తాను కానీ నెలల కొద్దీ అవగారింటికన అంటే ఇక్కడ ఇల్లే చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి. చూసిండ్రా నుల్లా ఏమంటుందో? ఇప్పటిదానికి ఏమని ఏడ్చింది? అయ్యో బిడ్డ 2 నెలలు ఉంటావు అనుకుంటా, నెలలు ఉంటా అనుకున్నా అన్నది. అవదాని బిడ్డ అయితే 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు అంట. కానీ నేనైతే నా అవగారింటికి 1 నెల రోజులు రెస్ట్ కోసం పోద్దంట. నేను అన్నాడవన్నా నీకు పోతానా? డాక్టర్ రెస్ట్ ఉన్నదని చెప్తే పోయేటిది. గిడుంటేనో ఇది పని చెప్పకుంటూ ఊకోదు. చూసినావానే అమ్మ దినేశాలు. సరే తీ అక్క, నువ్వు రావే, బట్టలు చదువుకుందాం. సరిత దాయిగా పోదాం. సరిత పోతే పోతువు కానీ పోయే సమయంలో చికెన్ మటన్లు ఇట్లా జర్రా మంచిగా భద్రంగా దాచిపో. అసలే సాయంత్రంకి కావాలి. మరి నీ చికెన్ మటన్లు పాడుగాను. నేను ఏడ తీసుకోతాను నా అవగారింటికి అని దాచిపో అని చెప్తాను ముందే. నువ్వు తక్కువదానివి కాదే, నీ మీద బండెత్తేయాలి నీ అవ్వ. ఏంటిది ఏమో అంటాను ఏందో సరిత? తినడతలేదు. తింటలేవా? జర గట్టిగా మాట్లాడరాదే. గట్ల కాదత్తమ్మా. సరే సరే దాచిపెట్టి పోతా అన్ని కూరలు అని చెప్తానా. గట్లా సరే కానీ మరి పోతే కానీ జాగ్రత్త. మనవన్ని ఇవ్వాలి, మనవన్ని. మరి అయ్యో, మనవడు మనవరాలు మనం ఏమన్నా చేసి పెట్టుకునేట్టుగా? మనవడే రావచ్చు, మనవరాలే రావచ్చు. మనం ఎట్లా చెప్తాం అక్క గది? లేలే, నాకు మనవడే కావాలి, అది మనవన్నే కావాలి. ఏంది అమ్మ పా నువ్వు ఇక్కడ నుంచి?
అమ్మ సరిత వెళ్తున్నావంట కదా ఈరోజు, జాగ్రత్త. మామయ్య వెళ్తున్నాను. సరే మామయ్య, జాగ్రత్తగానే ఉంటా. అబ్బా అమ్మ, ఎన్ని రోజులైందో మన ఇంటికి వచ్చి. ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకైతే. సరే కానీ బిడ్డ, నీకేం కావాలన్నా అడుగు, దగ్గరుండి చేసి పెడతా. సరేనా? నీకేం తినాలనిపిస్తే అది చెప్పు. ఏం పని చేయకు, బయటికి పోవాలన్నా కూడా నన్ను పిలువు. సరేనే అమ్మ, కొద్దిసేపు పండుకుంటా. సరే బిడ్డ, పనుకో. ఇంతలా నీకు బత్తాయిలో జ్యూస్ పట్టుకొని వస్తా. సరేనే అమ్మ, సరే. అవునే బాపేడికి పోయినా కనిపించలేడు. బాపనే బిడ్డ, ఇక పొలం కాడికి పోయినట్టున్నాడు. పొద్దుగానే ఫోన్ చేసినా కానీ బిడ్డ వచ్చింది ఇంటికి వెళ్దంటే వస్తాను వచ్చాడు. అప్పుడు పనులు ఇట్లా పట్టుకొని వస్తా అన్నాడు. ఇప్పుడు గవ్వని ఎందుకే అమ్మ, బాపనొక్కని ఇంటికి సకారా మనకు ఇప్పుడు పనులు ఇట్లా అవసరమా? ఎందుకంటాను ఎందుకే బిడ్డ, గడ నీ అత్తారింటి కాడ ఏం తిన్నావు ఏమున్నావో. మా అత్త ముసలి దాని గురించి తీయకే అమ్మ. గీడికి వచ్చినాక విడిగా ప్రశాంతంగా ఉండద్దా ఏంది? మా అత్త ముసలితో మస్తు టార్చర్ అవుతుంది అక్కడ నాకు. అవో ఏంది బిడ్డ, పెద్దోళ్ళు కదా, అత్త ముసలిది ఏంది, మంచిగా మాట్లాడు. ఇక అత్తలు అన్నాక అట్లనే ఉంటారు, మనమే సర్దుకొని పోవాలి. అరే ఏందమ్మా గట్లా అంటాను? నేను నీ బిడ్డనేనానే అసలు. అది రాష్ట్రం పన పెడుతుంది, ఆయన కూడా నేనే తగ్గును అని చెప్తావు. అదే నా అత్త అయితే నా ఆడబిడ్డతోటి నీ అత్తకు వంగకు చెయ్యకు దాంతో చేయించుకో అని చెప్తుంది. దానికి అసలుకే భయపడకు అని చెప్తుంది నా అత్త నా ఆడబిడ్డతోటి. నువ్వు గిట్లా చెప్పబడుతుంది. నీ ఆడబిడ్డకి నీ అత్త అట్లా చెప్పిందని నువ్వు అట్లా చేస్తావని బిడ్డ, అది మంచిది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. ఎప్పుడు చెప్పే మాటలే కదా ఇక. సరే తీయమ్మ, నాకు బెల్లబువ్వ వేసి పెట్టే, ఎందుకో తినబుద్ధి అవుతుంది. సరే తీ బిడ్డ, చేస్తా, ఇప్పుడే చేసుకొని వస్తా. సరే కానీ ఇంటికి వచ్చినా అని నీ అత్తకు ఫోన్ చేసి చెప్పు మరి, మళ్ళీ ఫోన్ ఇట్లా చేయలేదు అని అంటది. ఇక దానికి ఫోన్ కూడా చేసి చెప్తా. ఇక్కడికి వచ్చినాక కూడా దాని గోసైందే నాకు. అదే రోజన్నా ఫోన్ చేసి ఎట్లున్నా ఏందని అడిగిందా? అట్లా అనద్దని ఇప్పుడే చెప్పినా కదా, ఫోన్ చేసి ఒక మాట ఇంటికి వచ్చినా అని చెప్తే ఏమవుతుంది? సరే తీ అమ్మ, చెప్తా తీ. హలో అత్తయ్య, ఇంటికి వచ్చాను. సరే తీ, అది కూడా ఫోన్ చేసి చెప్పాలే. ఇక అసలు నా బిడ్డ ఫోన్ చేయలేదు ఇప్పటి వరకు పోయి అని నేను బాధపడతా అంటాను, నువ్వు ఫోన్ చేసినావు. సరే తీ, పెట్టే ఇక. అయ్యో సరే తీ అత్తమ్మ, ఉంటానా? చూసినావా అయ్యమ్మ, నేను చెప్పినా దానికి ఫోన్ చేయనని. నేను ఫోన్ చేస్తే దాని బిడ్డ ఫోన్ చేయలేదని బాధపడతాను అని దిగుతుంది నన్ను. దానికి దాని బిడ్డ మీద ఉంటుంది కానీ నా మీద ఎందుకు ఉంటుంది? నువ్వు ఫోన్ చేయ నన్ను. అయ్యో గంట కోపం ఎందుకే బిడ్డ, సరే తీ పోని. ఏంది నా బిడ్డ పోయి 2 గంటలు అవుతుంది ఇంకా ఫోన్ చేయలే. నా బిడ్డ ఒక్క నిమిషం మాట్లాడకపోయినా ఎట్నో అవుతుంది. నేనన్నా ఫోన్ చేస్తే ఇక దానికి. హలో బిడ్డే, తినవనే? ఫోన్ చేయలేదేంది బిడ్డ? అప్పటి నుంచి అది చూడబడితే ఫోన్ చేస్తావేమో అని ఇంకా ఫోన్ చేస్తేనే లేవు నువ్వు. అమ్మ ఇప్పుడే వచ్చింది, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. నాకు మళ్ళీ అక్కడికి రాబుద్ది అవుతుంది, ఇక్కడ ఉండాలనిపించట్లేదు అసలే. సురేష్ వచ్చిండు కదా, ఇంకొక 2 రోజులు ఉండి అటు వస్తాను సురేష్ని తీసుకొని. నాకు కూడా నా పానం అంతా నీ మిన్న కొట్టుకుంటాను బిడ్డ. సరే సురేష్ని తీసుకొని 2 అంటే 2 రోజులలో రా మరి. సరేనే అమ్మ, నేను తర్వాత చేస్తా, మా అత్తయ్య పిలుస్తుంది. అరే బిడ్డ బిడ్డ, ఆగే మర్చిపోయినా చెప్పుడు. చెప్పే ఏంటిది? రాదా బిడ్డ, ఏం లేదు, రొయ్యల పచ్చడ సీసన్ గ్లాస్లో పెట్టి ఆ బట్టల సంచులో పెట్టిన. నూనె ఇట్లా కారగల, తొందర చూసి దాచి పెట్టుకో. మళ్ళీ నువ్వు వచ్చినాక మళ్ళీ పెట్టిద్దాం కానీ ఈ 2 రోజులకు కావాలి కదా నీకు అని కొంచెం మంచిగా పెట్టిన అలా చూడు. మరి రొయ్యల పచ్చడి పెట్టినావనే అమ్మ?
అబ్బా నేనే నీతోటి అందాం అనుకున్నాను, ఇంతంత పంపిస్తే అయిపోవు కదా అని. అయినా నువ్వు మా అమ్మ, నా మనసులో ఏమున్నదో ఈజీగా అర్థమైపోతుంది అమ్మ నీకు. ఆ బిడ్డ నీకోసమే పంపిన, కడుపు నిండా తిను. అవును కానీ పోయిందనే వదినే. పోయింది. అయ్యో ఇంత ముందుకే ఫోన్ చేసింది పోయినా అని, వద్దంట అంటే పోయింది. ఓ వాళ్ళ అమ్మున్నదని నోరు బాగా లేపి మాట్లాడింది. వదినకి మస్తు ఎక్కువైతుంది ఈ మధ్యలో. ఇక నీళ్ళు పోసుకున్నదో ఇంకెక్కువ ఇస్తుంది. నువ్వేం చేస్తావో తెలియదు, నేను చెప్పింది అయితే గుర్తున్నది కదా. ఫస్ట్ నాకే కావాలి, అది మాత్రం మర్చిపోకమ్మా. అస్సలు మర్చిపోను బిడ్డ. 2 రోజులు ఇంటికి రమ్మని చెప్పిన, ఇంటికి వచ్చినాక నేనేం చేయాలని అది చేస్తా కానీ. అసలు ఎందుకు పంపించినావే అమ్మ, పంపించకుండా అయిపోవు కదా. ఇక నీ గురించి తిట్టారు, నీ బిడ్డ వస్తాను కదా అదని మాట్లాడింది, మస్తు ఎక్కువ మాట్లాడింది. సరే 2 రోజులు పోయిరా అని చెప్పిన. ఆగో నేనైతే నా గురించి ఎందుకంటే దానికి రాదు, మళ్ళీ వచ్చినప్పుడు దానికి సుక్కలు చూపిస్తా ఉండమ్మా. సరే బిడ్డ. సరే అమ్మ ఉంటాను, మళ్ళీ సాగే. గట్లనే బిడ్డ, గట్లనే ఉంటానా. అబ్బా నా బిడ్డతోటి మాట్లాడితే మనసుకి ఎంత నిమ్మలం అనిపిస్తుందో. అవి ఆకలి అవుతుంది. ఇంట్లో వంట ఏం చేస్తే ఇప్పుడు నేను ఇక నాన్నకి ఫోన్ చేసి బిర్యానీ పట్టుకొని రమ్మని చెప్తా. దాని బిర్యానీ మటన్ కూర పట్టుకొని రమ్మని చెప్తా. హలో ఓరా, నీళ్ళు ఇంటికి ఎప్పుడు వస్తావురా? వచ్చేటప్పుడు ఇంతంతా మటన్ కూరను బిర్యానీ తీసుకొనిరా నాకు, ఇంకా హోటల్లో పోయి తీసుకొనిరా. అసలు ఆకలి అవుతుంది, మరి లేట్ చేసావు. అయ్యో ఆయనకి ఇప్పటివరకు ఫోన్ వేయలే, ఫోన్ చేసి మాట్లాడుతా కొద్దిసేపు. హలో ఏమండి, ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సరిత వెళ్ళావా ఇంటికి? ఓకే ఓకే, జాగ్రత్తగా ఉండు. నా చిన్నర్తలేని బాగా చూసుకో. సరే అండి, చూసుకుంటాను. మీరు తినండి టైంకి, నేను లేకుంటే అసలు మీరు తిండే తినరు. మీ అమ్మగారు ఎలాగో వంట చేయరు, తినడం మాత్రం మర్చిపోకండి. అలాగే సరిత, నువ్వు జాగ్రత్త, నువ్వు టైంకి తిని ఫస్ట్, ఓకేనా? మా అమ్మ ఏం మాట్లాడినా కూడా అసలు పట్టించుకోకు, మనసులో ఏం పెట్టుకోకు, ఓకేనా సరిత? మీకు తెలుసు కదా అండి, నేను అసలు ఎప్పుడైనా పట్టించుకున్నానా? వస్తుంటే అసలు ఎన్ని మాటలు అనిందో, లైట్ తీసుకున్నా, అసలు పోవద్దు పోవద్దు అని అన్నది. సరే సరిత, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానండి. మరి వచ్చేయమంటావా ఇప్పుడే? ఇప్పుడు వస్తారా? వద్దులేండి, ఈరోజే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. రేపు రానా మరి? ఏంటండి మీరు అసలు, నేను చెప్తాను, కాల్ చేస్తానులేండి, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు సేఫ్గా ఉండు, ఓకేనా సరిత? సరే అండి, ఉంటాను. ఇక బిడ్డ తీసుకో, నీకు ఇష్టమైన బెల్ల పువ్వ. అమ్మా, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైంది. నువ్వు ఇట్లా చేసేట్లా కమ్మ ఉంటుంది అమ్మ, బెల్ల పువ్వ మస్తున్నది. అమ్మ పోయి కాసేపు బయట కూర్చుంటానే. పో బిడ్డ పో, ఇంకేమన్నా చేసి పెట్టానా బిడ్డ? అరే ఏంది అమ్మ నువ్వు, ఇప్పుడే నా బెల్ల పువ్వు తిన్నది. జర్రంతసేపు రెస్ట్ తీసుకోరా, అది కొద్దిసేపు అట్లా వండుకోపోరాదే. ఎంతసేపు నాకేం చేసి పెట్టాలి, ఏంది అది ఇది కావాలి నీకు? ఇప్పుడే తిన్నా కదా, నేను మొత్తం పస్తులు ఉన్నట్టు చేస్తాను. గీడికి వచ్చినప్పుడే కాదు బిడ్డ, నీ కంటి నిండా నిద్ర ఉండేటిది, కడుపు నిండా తిండి. అడిగిపోయిందంటే మళ్ళీ నీ పనులు నువ్వు చేసుకోవాలి, టైంకి తినడు ఉండదు, కంటికి నిద్ర ఉండదు. అదే కానీ ఇక ఇప్పుడే తింటిని, నాకేమైనా కావాలంటే చెప్తా కానీ కొద్దిసేపు అట్లా వండుకోపో. మా ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందో. ఈ వాతావరణంకి ఎంత మంచిగా అనిపిస్తుందో, చిన్నప్పటి అన్నీ గుర్తుకొస్తాయి. ఈయన్నే ఆడుకుంటేనే ఈయనే పెరుగుతుంది. గీడ అమ్మ అందరు పులు ఇట్లు ఉండే కదా, ఏమైనా ఏమో. అప్పటికిప్పటికి మస్తు చేంజ్ అయింది ఇల్లు. ఈ మధ్యలో ఏడొచ్చినా నేను, మొన్న తమ్ముడు వచ్చినప్పుడు పంపిస్తారేమో అనుకుంటే మా అత్తబడి పంపించలే.
దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 9 కోసం వెయిట్ చేయరు దోస్తులు. అట్లనే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి మరి. బాయ్ దోస్తులు, ఉంటాము.